ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని వెల్లడించింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయని ఐఎండీ తెలిపింది. జూన్ 1వ తేదీలోగా నైరుతి రుతుపవనాలు కేరళకు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇది సానుకూల పరిణామమని అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల మేరకు ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంతమేరకు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇవాళ రేపు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. రాష్ట్రానికి దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. వెదర్ అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, భారత వాతావరణ శాఖ ఏం చెప్తోంది? రాజేష్, మనం రెండు అంశాల మీద మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, నైరుతి ఋతుపవనాలు కావచ్చు, దాంతో పాటుగా ప్రజెంట్ రాష్ట్రంలో ఎండాకాలంలో కూడా వర్షాలు పడే అంశానికి సంబంధించి కూడా మాట్లాడుకోవాలి. ప్రజెంట్ మనం చూస్తే మాత్రం భారత వాతావరణ శాఖ ఒక చల్లని కబురు భారతదేశానికి చెప్పడం జరిగింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వెల్లడించడం జరిగింది. ఈ నెల 19 కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, ఏదైతే ఈ దీవుల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. జూన్ 1వ తేదీ కల్లా నైరుతి ఋతుపవనాలు కేరళను చేరుకునే అవకాశం ఉందని కూడా వాతావరణ నిపుణులు అంచనా వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తాము. ఇది సానుకూల పరిణామం అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల మేరకు ఈ నెలాఖరులోగా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయని కూడా వాతావరణ నిపుణులు చెప్తా ఉన్నారు. దక్షిణ కర్ణాటక నుంచి ప్రధానంగా ఏదైతే ఈ అరేబియా సముద్రంలో కనుక అల్పపీడనం ఏర్పడితే నైరుతి ఋతుపవనాలు కొంత చురుగ్గా కదిలే అవకాశం ఉంటుంది. అటు దేశంలో కావచ్చు, అటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా తొందరగానే అనుకున్న సమయానికే నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. దాంతో పాటుగా దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు ఉపరితల ద్రోణి ఒకటి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా దక్షిణ ఆగ్నేయ దిశల నుండి బలమైనటువంటి గాలులు వీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా ఈ ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినప్పుడు అటు దాంతో పాటుగా టండస్టమ్ యాక్టివిటీ, అంటే భూ వాతావరణం వేడెక్కినప్పుడు ఏర్పడేటువంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాల ప్రభావంతో కూడా రాష్ట్రంలో కొంత వర్షాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనా వేసినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే గత కొద్ది రోజుల నుంచి కూడా ప్రీ మాన్సూన్ రెయిన్స్, అంటే వీటిని ప్రీ మాన్సూన్ రెయిన్స్ అంటారు కాబట్టి ఈ సందర్భంగా కూడా గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్రంలో తేలికపాటి నుంచి వర్షాలు పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నైరుతి ఋతుపవనాలు మాత్రం కొంత అనుకున్న సమయానికి ప్రవేశిస్తే కనుక రాష్ట్రంలో ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు, ప్రధానంగా ఇప్పటికే ఎలినినో కూడా ఏదైతే బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈసారి రాష్ట్రంలో మంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం అంచనా వేసినటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ వంశీ.